ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా? జైలే గత సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పివ్వనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో కవిత బెయిల్ పై ఇవాళ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ఆర్డర్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు ముగించింది. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో అరెస్ట్ అయిన కవిత ఏప్రిల్ 15న మొత్తం 664 పేజీలతో ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఇదే లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత బెయిల్ కోరారు. ఈ రెండు పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. మహిళగా కవిత పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలని తెలిపారు. ఈ కేసులో కవిత అరెస్ట్ నుంచి ఆమె విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని వాదించారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే దర్యాప్తు సంస్థలు ఆమెను అరెస్టు చేశాయన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ కస్టడీలో ఉండగానే సిబిఐ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరిగా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అందువల్ల ప్రచారంలో పాల్గొనేలా బెయిల్ ఇవ్వాలని కోరారు. కవితకు బెయిల్ ఇవ్వాలన్న ఆమె న్యాయవాది వాదనలపై సిబిఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంకజ్ గుప్తా అభ్యంతరం తెలిపారు. లిక్కర్ కేసులో ఆమె కింగ్ పిన్ గా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు ఆమెకు తెలుసన్నారు. ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదన్నారు. ఉన్నత రాజకీయ పలుకుబడి ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరని ఆరోపించారు. అందువల్ల ఆమెకు బెయిల్ నిరాకరించాలని కోరారు.